ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ శ్రీ నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన విజయోత్సవ సంబరాలు మరియు మొక్కల పంపిణీ కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా సంఘం గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం. మహబూబ్ నగర్ జిల్లా ధ్యాన ధర్మ ఆశ్రమంలో అఖండ మౌన ధ్యానం. పత్రిజీ జన్మస్థలం నిజామాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. కృష్ణా జిల్లా సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఎల్బీ నగర్ శ్రీ నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీలత రమేష్ మమత ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన విజయోత్సవ సంబరాలు మరియు మొక్కల పంపిణీ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్వాగ్ వ్యవస్థాపకులు పరిణిత పత్రి మరియు ధ్యాన జగత్ మాసపత్రిక ప్రచురణకర్త అయిన ధ్యానరత్న కేశవరాజు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పత్రి మాట్లాడుతూ యువశక్తి శాకాహార ధ్యాన ప్రచారానికి ఎంతో తోడ్పడుతుందని, లోక కళ్యాణంలో యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం పితామహ పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా 1,00,000 మొక్కలను నాటే యజ్ఞంలో భాగంగా పరిణిత పత్రి చేతుల మీదుగా మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. शाकार रैली के ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, ध्यान जगत की, पिरामिड जगत की, पिरामिड जगत की, शाकाहारम 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 జంతువుల్ని ప్రేమిద్దాం, జంతువుల్ని ప్రేమిద్దాం, ప్రతి జీవిని ప్రేమిద్దాం, ప్రతి జీవిని ప్రేమిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. విజయనగరం రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సిరిమానోత్సవం రోజుల్లో ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవ వేడుకలు స్పిరిచువల్ టాబ్లెట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జీకే ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం 3వ రోజులో భాగంగా ప్రాతకాల సంగీతనాద ధ్యానం మరియు డాక్టర్ జీకే ఆత్మజ్ఞాన బోధన జరిగింది. అనంతరం ఆధ్యాత్మిక శాస్త్ర శిక్షణ, అతిథుల సందేశాలు మరియు సన్మాన కార్యక్రమాలతో కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ టీం సభ్యులు, విజయనగరం ప్రజలు మరియు అనేక మంది ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. మరి నేను అనుకుంటాను, నేను రోబో నెంబర్ 2.5 పత్రిజీకి. అందుకని ధ్యానం నుంచి జ్ఞానం వరకు ఆయన పనిచేయాల్సి వస్తే జ్ఞానం నుంచి ముక్తి అన్న అంశం మీద నా రీసెర్చ్ కానీ నా పర్పస్ కానీ అన్నీ వెళ్ళాయి. కాబట్టి ధ్యానంలో వచ్చే అనుభవాల దగ్గర నుంచి, రోజువారీ సంఘటనల నుంచి, వారికి ఉన్న అనారోగ్యం నుంచి, ఒక డాక్టర్ ఎలా అయితే ఒక ఇబ్బందిని కనిపెడతారో ఒక స్కానింగ్తో, అలా ఆ ధ్యానారోగ్య నిష్ణాతులు మీవన్నీ ఓపికగా వింటారు, మిమ్మల్ని స్కాన్ చేస్తారు. స్కానింగ్ అంటే మన స్కానింగ్ కాదు, ధ్యానంతో స్కానింగ్ చేసి ఈ మూలంలో ఉన్న ఆలోచనని వాళ్ళు సరిచేస్తారు టాబ్లెట్లతో. ఇంతే, వెరీ సింపుల్. కాబట్టి నా రీసెర్చ్ మొత్తం పత్రిజీ ఇచ్చినటువంటి 2వ వాక్యమైనటువంటి జ్ఞానం వల్లనే ముక్తి, అదే స్పిరిచువల్ టాబ్లెట్స్. నెల్లూరు జిల్లా సంఘం గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన దసరాలో భాగంగా 10 రోజులు 10 మంది దేవతల ఆరాధ్యనీయతకు గల కారణాలు, పాటించవలసిన విధి విధానాలను మాస్టర్స్ రమాదేవి, మంజులమ్మ, రాజరాజేశ్వరి, అంకమ్మ, కావ్య, సరళ, విజయమ్మ, చైతన్య, లక్ష్మి జ్ఞానదాతలుగా విచ్చేసి తెలియజేశారు. అనంతరం అందరిచే ధ్యానం చేయించారు.
మహబూబ్ నగర్ జిల్లా నిజలాపూర్ గ్రామంలో ధ్యాన ధర్మ ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు రాము మాస్టర్ ఆధ్వర్యంలో 3 రోజుల అఖండ మౌన ధ్యానం కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సైంటిస్ట్ నాగేశ్వరరావు సారథ్యంలో 90 మందికి పైగా ధ్యానులు సాత్విక ఆహార స్వీకరణ, ట్రెక్కింగ్ మరియు ప్రకృతిలో మౌన ధ్యానాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాగేశ్వర్ మరియు హాజరైన ధ్యానులు వారి మౌన ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. పత్రిజీ జన్మస్థలం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శక్కర్ నగర్లో జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా 20 సంవత్సరాల ధ్యాన అనుభవం గల రంగారెడ్డి జిల్లా పిరమిడ్ సేవాదళ కన్వీనర్ అనుజ పాల్గొని శాకాహారం, ధ్యానం మరియు ఆత్మజ్ఞాన సందేశాన్ని విద్యార్థులకు బోధించి ధ్యానం చేయించారు. అనంతరం విద్యార్థులు వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. మానసికంగా మరియు ఆత్మ ఉన్నతి అంటే ఏంటి? మనకి ఈ దేహాన్ని నడిపించే శక్తి. ఆత్మశక్తి అంటే ఈ దేహాన్ని నడిపించే శక్తి అన్నమాట. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటారు, మీరు అందరు కూడా కనబడే శరీరము నేను అనుకొని మనం జీవించడము, మాట్లాడము, చెప్పడము అన్ని చేస్తూ ఉంటాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి అద్భుతమైన గీత సారాంశాన్ని శ్లోకాలతో బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ ప్రయత్నం ఉంటే రావచ్చు, లేదంటే ముందు జన్మలో చేసిన సంస్కారం బలంగా ఉంటే ఈ జన్మలో అందుకోవచ్చు, అనుకోలేకపోయినా నష్టం అయితే ఏం లేదు. మేఘమిత్రం ఎంతవరకు కృషి చేసినా అంత తగిన ఫలితం లభించును. నడుమ విరమించినను విపరీత ఫలితములు కలుగు, కొద్దిగా అనుష్ఠించినను సంసారం ఆపని రక్షించును. ఎందుకు? అది ఒకసారి వస్తుంది అంటే ఒకసారే ఊరికి రాదు, కొన్ని జన్మలు. ఎందుకంటే కొన్ని వందల వేల జన్మలు ఆ వైపు ఉంటే దాన్ని ఒక్కసారి ఈ వైపు రావాలంటే కూడా కష్టం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్ధతే వాసుదేవ సర్వమితి సమహాత్మ దుర్లభ అంటాడు. వాడు దుర్లభుడు కాదు. ఆ ముక్తికాంతను ముద్దెట్టుకునేవాడు వాడు మామూలుడు ఏం కాదు, సుదుర్లభుడు. దుర్లభుడు అని కూడా అన్నాడు. ఎన్నో జన్మల సాధనా ఫలితంగా ఒకనొక జ్ఞానోదయం అవుతుంది. అదే వాని తుది జన్మ. వానికి సాగు పుట్టుకోలేవు, సంసారం లేదు. ఎన్నో జన్మల సాధనా ఫలితంగా ఒకనొక జ్ఞానోదయం అవుతుంది. అదే వాని తుది జన్మ అని పైన. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ సురేష్ ఇచ్చేసి పత్రిజీ ధ్యాన ప్రచారానికి చేసిన త్యాగాన్ని వివరిస్తూ త్యాగధనుల జీవితాలను తెలియజేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. సర్వస్వం, భార్య, పిల్లల్ని, ధనము, డబ్బు అన్ని ఆయన ఎన్నో కొన్ని పదవులు కూడా చూపెట్టారండి. మీరు ఆ మార్గాన్ని వదిలేసి విలేకరులన్నిటికీ ఉన్నత పదవులు ఇస్తామన్న అక్కడ వాటిని ఆయన తుంచేసి పక్కన పెట్టేసి నాకు అది ముఖ్యం కాదు, అది అశాశ్వతము, ఇది శాశ్వతం అని చెప్పేసి ఆయన దీన్ని తన ఆయుధంగా తీసుకొని తాను ప్రయోగించి మనందరికీ ఒక ఆయుధం ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడండి. ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది ధ్యానం అనే ఆయుధం. దాన్ని బాగా ఉపయోగించుకోవాలి, ఎంతవరకైనా దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. వనపర్తి పట్టణం మర్రికుంటలోని కమిటీ హాల్లో మౌన ధ్యానం కార్యక్రమం మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ రాధాకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ నమ్మకంతో ధ్యానం చేస్తే సమస్యలు అన్ని దూరం అవుతాయని, ప్రతి ఒక్కరూ వారి వారి వయసు ఎంత ఉంటుందో అంత సమయం ధ్యానం చేయాలి అని తెలిపారు.
తదుపరి మాస్టర్ లక్ష్మి గారు మాట్లాడుతూ సానుకూల దృక్పథంతో ఆలోచనలు చేస్తే సంతోషంగా ఉంటామని, నిరంతరం ధ్యానం చేయాలని తెలిపి అందరితో ధ్యానం చేయించారు. చిత్తూరు జిల్లా నగిరి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ధ్యానం మరియు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రవిరాజు మరియు నీలకంఠం విద్యార్థినులకు మరియు ఉపాధ్యాయులకు శాకాహారం మరియు ధ్యానం విశిష్టతను వివరించారు. అనంతరం అందరితో శ్వాస మీద ధ్యానాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా విద్యార్థినులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 95వ రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని సనత్ నగర్ పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రామాచారి, రాజేష్, తులసి, శివరాణి, రాజకుమారి, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. వారం వచ్చిందని చెప్పి ఆహారం కోసం, వ్యాపారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. రోజు పుట్టిన రోజులంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. పుట్టినరోజు మన ఇంట్లో చనిపోయిన రోజంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. కృష్ణా జిల్లా గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు నాగ రమాదేవి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ వైఎస్ రావు, చంద్రశేఖర్ విచ్చేసి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో నాగ రమాదేవి మాట్లాడుతూ ఎటువంటి ఆలోచన చేయాలి అన్న విషయాలను చక్కగా వివరించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరితో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా మాస్టర్స్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణం తోటవీధి మాస్టర్ నాగేశ్వరరావు గృహంలో 40 రోజుల ధ్యాన యజ్ఞంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ నాగేశ్వరరావు పాల్గొని భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడి అందలి యోగార్థాలను వివరించారు. జ్ఞాన బోధ చేశారు. కావున ప్రతి ఒక్కరూ శాకాహారమే భుజిస్తూ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంలో పాల్గొనాలని తెలియజేసి అందరితో ధ్యానం చేయించారు. మానవమానులయందు శత్రుమిత్రులయందు సమమైన మనసు గలవారి దిగుణాతీతులందు ఊర్ధ్వమూలమధస్యాఖం అస్వర్ధం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం పర్చూరు సూదివారిపాలెంలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించి ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి అందరితో ధ్యానం చేయించాలని, అందరూ ధ్యానులుగా మారాలని కోరారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ధ్యాన రీతి ధ్యానం చేసెదము శ్వాసయే గురువు శ్వాసయే మార్గము శ్వాసయే
ప్రాణము శ్వాసయే జీవం జీవం శ్వాసతో కూడెదమా ధ్యానం చేసెదమా. ఆత్మయే నిత్యము ఆత్మయే సత్యము ఆత్మయే మనము మనకే జయము జయము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని ఎంతో అత్యద్భుతంగా తటవర్తి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 1, 2, 3 తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు బ్రహ్మర్షి తటవర్తి వీర్రాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి దంపతులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.